మనకు ముక్కలేని ముద్ద తిరగదు. ఇంకో మాట చెప్పాలంటే నీసులేంది మనకు ఒక ముద్ద కూడా తిరగదు. ఏ వెజిటేబుల్ కర్రీ చేసినా కూడా మనకి ఏదో ఒకటి ఉండాలి. అందుకే సింపుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మసాలా పౌడర్ వేసి కొంచెం కలిపి మనం ఆమ్లెట్ వేసుకోబోతున్నాం. వన్ 2 3 4 5 అట్లుంటుంది మనతోని ఆమ్లెట్లు వేస్తాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్, వెరైటీగా ఆమ్లెట్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది జస్ట్ ప్లేన్. ఇందులో ఏం లేదు, ఉల్లిపాయ ఏం లేదు, జస్ట్ ప్లేన్. థ్యాంక్ యూ సో మచ్. అట్లుంటుంది మనతో ఆమ్లెట్ వేస్తే. వన్ అయిపోయింది, హీట్ ఎక్కువైనట్టు. చిన్నగా చేయాలి. ఓ షిట్ చిన్న. ఒకటి జంపు, ఒకటి పోయిన. ఇదేంటి నా ఎక్స్పెరిమెంట్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇవేమో మొత్తం ఆలుగడ్డ బజ్జీ లెక్క అయిపోయినాయి. ఇది ఆలుగడ్డ బజ్జా. ఓ షెట్, నా ఎక్స్పెరిమెంట్ మొత్తం చేంజ్ అయిపోయిందా? నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. ఫెయిలా పాసా అంటే నేను ఫుల్ హైలో పెట్టేసా, అందుకే అవి బజ్జీల్లో పొంగుతున్నాయి. ఆమ్లెట్ బజ్జీలో పొంగడం ఏంది బ్రదర్? ఇందులో నేను ఇంకేం వేయలేదు. ఓ షెట్ మ్యాన్, షెట్. అవునా? అయినా పర్లేదు, సైడ్కు మిర్చిలు లేకున్నా పర్లేదు, ఆలుగడ్డ బజ్జీలు లేకున్నా పర్లేదు. ఆలుగడ్డ బజ్జీలు టైప్ అయిపోయినాయి, సరిపోతుంది మనకు. ఇంతకంటే మంచి ఘనమైన ఆహారం ఇంకెక్కడ దొరుకుతుంది. అట్లుంటుంది. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాయి, మనమేం పట్టించుకోవద్దు. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాయి, పర్లేదు. ఇదేంటి మైసూర్ బోండల్లో అయిపోయినాయి. ఓ షెట్ మ్యాన్, మైసూర్ బోండల్. ఆలుగడ్డ కర్రీ, వేయించుకున్న పల్లీలు, మన సైడ్కు ఆమ్లెట్లు. లైటింగ్ లేదు, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వ్ చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్. కిన్ని గుడ్లు ఒకటే సరి తినాలా? అవునా? ప్రోటీన్ కావాలంటే తినాలి కదా. టచక్ అట్లుంటుంది మనతోని. టచక్. మా కోడే ఒకటి మొత్తం తింటుంది. మా కోడికి ఒక గుడ్డు మొత్తం పడుతుంది. తెలుసా మీకు? తెలియదు కాబట్టి నేనే చెప్తున్నా. ఓ కాలుతుంది. 5 ఆమ్లెట్లు, వెజిటేబుల్ కర్రీ, ఫ్రైడ్ పల్లీలు. అట్లుంటుంది మనతోని. మన అన్ని వెరైటీ ఏదో అయిపోయింది అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఆమ్లెట్లు మాత్రం బజ్జీలా ఉబ్బిపోయాయి. కొంచెం ఎక్కువ హైలో పెట్టాను, అందుకే కొంచెం మాడిపోయినట్టున్నాయి. పర్లేదు, మనం చేసుకున్నాం కదా, మనకు బాగానే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వావ్, నాకైతే నైస్. వేడి. లైటింగ్ కరెక్ట్ లేదా? క్లారిటీ లేదా? నా కెమెరాకు వేడికి పెట్టినందుకు నా కెమెరాకు మబ్బు అయిపోయింది. మరి అంత ఏం లేదు, అవి మెత్తగానే ఉన్నాయి, చాలా మెత్తగా ఇట్లా ఊగుతుంది. నేను మాడిపోయిందేమో అనుకున్నా. నైస్. నా కెమెరాకు జర అది పెట్టినా కదా, వేడికి పెట్టినా కదా, అందుకే అట్లా కనిపిస్తుంది. వావ్, సూపర్ ఆమ్లెట్లు. ఫ్రైడ్. నాకైతే ఇవైతే భలే ఉన్నాయి బా. గోల్డెన్ కలర్లు ఉన్నాయి. చాలా మంచిగా. లైటింగ్ లేదు కానీ, కరెక్ట్ లైటింగ్ లేదు, గోల్డ్ కలర్లో ఉన్నాయి. నాకైతే కెమెరాలో కన్నా బయట గోల్డ్ కలర్ మంచిగా అనిపిస్తుంది. ఆలుగడ్డ వంకాయ, ఇది ఇష్టం లేని ఎవరు ఉండరు. చాలా లైక్, కానీ ఎక్కువ తినొద్దు అంటారు. అప్పుడప్పుడు తినాలి, దానంత మంచిది లేదు.
థ్యాంక్ యూ సో మచ్ ఘనమైన ఆహారం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మచ్. కోడిగుడ్లు బజ్జీలా ఉబ్బిపోయాయి. అయ్యా నా టైటిల్ కూడా అదే, బజ్జీలు, కోడిగుడ్ల బజ్జీలు. అంతేనా, లేకపోతే గుడ్డునే బజ్జీల్లా చేశాను. వావ్, మనం ఏదో ఒకటి ఏదో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. లాంగ్ వీడియోలకు దండయాత్ర చేస్తున్నా. దండయాత్రలో కూడా పాల్గొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఉపేందర్ 88 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న ఆరోగ్యకరమైనవి తినాలి. ప్రోటీను పల్లీలో కూడా ప్రోటీన్ ఉంటుంది, గుండెకు మంచిది. ఆమ్లెట్లో ప్రోటీన్ ఉంటుంది, గుడ్లో, వంకాయ ఆలుగడ్డలు అది చెప్పనక్కర్లేదు, అన్నీ బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.